మన భూమిని పోలి ఉన్న ఇతర గ్రహాలు నిజంగానే ఉన్నాయా? మనకు చిన్నప్పటి నుండి ఒక ప్రశ్న ఉంటుంది. ఈ విశ్వంలో మన భూమి ఒక్కటేనా, లేదా మనలాగే ఇంకెక్కడైనా జీవం ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్న మీరు ఒక్కసారైనా వినే ఉంటారు. ఎందుకంటే ఆకాశం వైపు చూస్తే మనకి కనిపించేది కొన్ని నక్షత్రాలు మాత్రమే. కానీ నిజానికి మన కళ్ళకు కనిపించని కోట్లాది గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మన భూమి ఒక చిన్న ఇసుక కణంలా మాత్రమే ఉంటుంది. మన భూమిలాగే ఇంకొక గ్రహం ఎక్కడైనా ఉందా అనే ప్రశ్న మీద ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ పరిశోధనలు చేస్తున్నారు. ఆ సైన్స్ చెప్పిన నిజాలు మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు మన భూమి ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోవాలి. మన భూమి మీద నీరు, నేల, సముద్రాలు, అడవులు, నదులు ఇవన్నీ సమానంగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన భూమి సూర్యుడికి దగ్గరగా కాకుండా అలాగని దూరంగా కాకుండా సరైన డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ సరైన డిస్టెన్స్ నే శాస్త్రవేత్తలు హ్యాబిటబుల్ జోన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఆ జోన్ లో ఉంటే జీవం ఉండే అవకాశం ఉంటుంది అని. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే మన సూర్యుడి దగ్గరే కాదు, ఈ యూనివర్స్ లో ఎక్కడైనా ఇలాంటి జోన్ ఉండే గ్రహాలు ఉన్నాయా అని. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనుగొన్న గ్రహాలను ఎక్సో ప్లానెట్స్ అంటారు. అంటే మన సౌర కుటుంబం బయట ఉన్న గ్రహాలు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో గ్రహాలను కనుగొన్నారు. కానీ అందులో చాలా గ్రహాలు మన భూమికి అసలు పోలిక ఉండవు. కొన్ని గ్రహాలు పూర్తిగా అగ్నితో కప్పబడి ఉంటాయి. కొన్ని గ్రహాలు మంచుతో పూర్తిగా గడ్డ కట్టుకుపోయి ఉంటాయి. ఇంకొన్ని గ్రహాలు నక్షత్రానికి చాలా దగ్గరగా తిరుగుతాయి. అలాంటి చోట జీవం ఉండే అవకాశమే ఉండదు. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం గమనించారు. కొన్ని గ్రహాలు మాత్రం మన భూమిలాగే సరైన దూరంలో తమ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయని, అవి హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయని అంటున్నారు. అంటే నీరు ఉండే అవకాశం ఉన్న ప్రాంతం. నీరు ఉంటే జీవం ఉండే అవకాశం ఉంటుంది. కానీ నీరు ఉందంటే సరిపోదు. కొన్ని గ్రహాల్లో నీరు మొత్తం సముద్రంలా ఉంటుంది. నేల ఎక్కడా కనిపించదు. అలాంటి గ్రహాల్లో భూమిలా అడవులు, నదులు ఉండవు. జీవం ఉండే అవకాశం తక్కువ. ఎందుకంటే జీవానికి సమతుల్యత చాలా ముఖ్యం. జీవం ఉండాలంటే సముద్రం ఒక్కటే ఉంటే సరిపోదు. సముద్రాలు, ఖండాలు, అడవులు, నదులు ఇవన్నీ సమానంగా ఉండాలి. ఇంకొన్ని గ్రహాలు మన భూమి కంటే చాలా పెద్దవి. వాటిని సూపర్ ఎర్త్స్ అంటారు. పెద్దగా ఉంటే బాగుంటుందనిపిస్తుంది కదా, కానీ అక్కడున్న సమస్య ఏంటంటే అక్కడ గురుత్వాకర్షణ చాలా ఎక్కువ. అంత ఎక్కువ గ్రావిటీ ఉంటే మనిషి నిలబడలేడు, నడవలేడు, శరీరం తట్టుకోలేదు. ఇంకొన్ని గ్రహాల గురించి వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ ఒకవైపు ఎప్పుడూ పగలు, మరొక వైపు ఎప్పుడూ రాత్రి. అంటే సూర్యుడు ఎప్పుడు అస్తమించడు, ఎప్పుడు ఉదయించడు. అంటే ఆ గ్రహానికి ఒకవైపు ఎప్పుడూ రాత్రే, మరొక వైపు ఎప్పుడూ పగలే. అలాంటి చోట ఉష్ణోగ్రత ఎప్పుడూ సమానంగా ఉండదు. ఒకవైపు అగ్నిలాగా వేడి, మరొక వైపు మంచులాగా చలి. ఒకసారి ఊహించుకోండి, అలాంటి చోట జీవం ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే కొన్ని గ్రహాలు ఎర్రని నక్షత్రాల చుట్టూ తిరుగుతాయి. ఈ నక్షత్రాలు తరచూ భారీ అగ్నిజ్వాలలు పేలుతూ ఉంటాయి. ఆ అగ్ని పేలుడు నుంచి వచ్చిన ఆ రేడియేషన్ గ్రహాల వాతావరణాన్ని నాశనం చేస్తుంది. అక్కడ వాతావరణం లేకపోతే జీవం నిలబడే అవకాశమే లేదు. కొన్ని గ్రహాలైతే నక్షత్రాలకి చెందవు. వాటిని రోగి ప్లానెట్స్ అంటారు. అవి పూర్తి అంధకారంలో చలి మధ్య అంతరిక్షంలో ఒంటరిగా తిరుగుతాయి. అంటే సూర్యుడు లేని చోట జీవం ఉండే అవకాశం దాదాపు ఉండదు. అయితే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా శాస్త్రవేత్తలు ఆశ వదలలేదు. ఎందుకంటే కొన్ని గ్రహాలు మన భూమిలాగే సరైన దూరంలో, సరైన ఉష్ణోగ్రతతో, స్థిరమైన వాతావరణంతో ఉన్నాయని గుర్తించారు. ఇవి చాలా అరుదైనవి, కానీ అసాధ్యం కాదు. అందుకే ఈరోజు మనం ఆకాశం వైపు చూస్తే ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా, లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అని. ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ తెలియదు. కానీ శాస్త్రం నెమ్మదిగా ఈ సమాధానం వైపు అడుగులు వేస్తుంది. భూమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయి. కానీ అక్కడ నిజంగా జీవితం ఉందా లేదా అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న. మన దగ్గరున్న టెక్నాలజీ ఇంకా అంత దూరం చూడలేకపోతుంది. అయినా సరే ప్రతి కొత్త గ్రహం ఎప్పుడు కనుగొన్నా సరే మనకు ఒక చిన్న ఆశ మాత్రం పెరుగుతుంది, అక్కడ జీవం ఉందా లేదా అని. ఇంకా చివరిగా ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ విశ్వం ఎంత పెద్దదైనా ఇప్పటి వరకు మనకు తెలిసిన జీవితం ఉన్న ఏకైక గ్రహం మన భూమే. అందుకే ముందు మన భూమిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది మన మొదటి ఇల్లు మాత్రమే కాదు, ఇప్పటి వరకు మనం ఉన్న ఏకైక ఇల్లు కూడా ఇదే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి మీరేమనుకుంటున్నారు? మన భూమి లాంటి ఇంకొక గ్రహంలో జీవం ఉండే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా? కామెంట్లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.